ప్రైజ్లాడనా వేలాడు సార్ పెన్ని సార్ వేలాడు సార్ దంబా సార్ వేలాడు సార్ విజయరాజన్ వేలాడు సార్ ప్రైజ్ లాడ్ బ్రదర్ సార్ ప్రైజ్ లాడ్ సార్ ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, జీవముల తండ్రి, మీ నామమును బట్టి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ ఘనమైన నామమును బట్టి, పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రం తండ్రి. స్తోత్రం. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, సహాయకుడు నైనా, మీ సన్నిధిలో తండ్రి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. గడిచిన రాత్రి అంతా మీ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి తండ్రి ఉదయకాలం మీ సన్నిధిలోనైనా ఈ విధంగా కలుసుకోవటానికి గడిచినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మహిమగల రాజా మీకు వందనాలు, మహిమోన్నతుడా తండ్రి మీకు వందనాలు, స్తోత్రం. ప్రభువా మీ పాద సన్నిధిలో ఉన్నాం, మీ నామం బట్టి కొనియాడుతున్నాం. మీ నామము ఘనమైనది, మీ నామము పరిశుద్ధమైనది, మీ నామం ఉన్నతమైనది తండ్రి. మీ నామం బట్టి కొనియాడుతున్నాం తండ్రి. యేసయ్య మా పరిశుద్ధ తండ్రి, మీ పాదాల సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది నన్ను చూడండి, వారు ఎంతో మంది సజీవులే కదా నేను స్తుతించేదని సజీవ లెక్కలో ఉంచిన దేవాన్ని వందనాలు, స్తోత్రాలు. మహిమోన్నతుడా మీకే స్తోత్రాలు, మహిమగల రాజా మీకే వందనాలు తండ్రి. మీ ఆకాశమును మాట చేత కలిగించిన దేవుడు సమస్తమును తండ్రి మీ చిత్త ప్రకారంగా నెరవేర్చి వాటిని నైనా నిర్మించి మీరు కార్యం జరిగించి మీ చిత్త ప్రకారంగా నైనా మానవుని నైనా మీ హస్తాలతో నిర్మించి ప్రభు మీ జీవవాయువును ఊది మీరు తండ్రి మానవుని నిర్మించిన విధానం బట్టి ఉన్నారు. మేము జ్ఞాపకం చేసుకుంటాం ఈ మట్టి శరీరం తండ్రి నైనా మీరు నిర్మించిన మీ జీవవాయువు మాలో ఉంచారు. మీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. మేమేమై ఉన్నామో మీ కృప వల్లనే తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా మీకు వందనాలు, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలం నైనా మరి మీ సన్నిధిలో తండ్రి ఈ విధంగా చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు, స్తోత్రాలు. క్రమంగా మీ సన్నిధికి వస్తూ అయినా ఉదయకాలం ఈ ప్రార్థన కాలం మీ సన్నిధిలో స్తుతులతో కీర్తిస్తూ సహవాసంలో ఉంటూ మా ఆధ్యాత్మికమైన జీవితంలో మేము నైనా ముందుకు సాగటానికి మీరు మా మధ్యలో ఉండి మీ వాక్య వెలుగులో మనల్ని నైనా దర్శిస్తూ మాట్లాడుతూ మీ మాటలు వింటూ మీ నైనా జీవాహారమైన మీ మాటలు నైనా నెమ్మరు వేసుకుంటూ తండ్రి మాకు కావాల్సిన అనుదిన ఆహారం మీ వాక్యం నైనా మీరు మాకు అనుగ్రహిస్తున్నాగా ఆత్మీయంగా బలపడుతూ నేను ముందుకు సాగటానికి తండ్రి. అవునైనా ఈ లోకాశలని గతించిపోయేటివి, నిత్యము ఉండే మీ మాటలు మీ వాక్యము మీతో సహవాసం పరిశుద్ధత ప్రభువానైనా ఈ భూమి మీద మీ పరదేశులను తండ్రి ప్రభువా మా తండ్రి గమ్యస్థానం మీ సన్నిధిలో తండ్రి మేము ఉన్నాయి. ఆ పరలోక రాజ్యం ఆ గొప్ప స్వాస్థ్యానికి వారసులుగా మీరు చేశారని మేము నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవిస్తూ మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మరి పరదేశమైన ఈ భూమి మీద కొన్ని దినాలు మేము యాత్రికులమని మరొక యాత్రికులుగా జీవిస్తున్నప్పుడు తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యాన్ని నైనా నెమరు వేసుకుంటూ ముందుకు సాగుతూ ప్రభు మీరు ఇస్తున్నటువంటి గొప్ప శ్రేష్టమైన తండ్రి తరుణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాల స్థుతులతో కీర్తిస్తూ మీ సన్నిధిలో మీ వాక్య వెలుగులో ముందుకు సాగుతుండగా మీరు నైనా మనం బలపరిచి నడిపిస్తున్నారు. వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ సమస్తం మీ చేతికి చెప్పుకుంటూ ఉదయకాలం ఈ సన్నిధి ప్రసన్నత వాక్య వెలుగు మనం నడిపిస్తూ మీరే మహిపదమని యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమె. సమయంలో ఒక పాట పాడుకుందాం. భూపల్లెండు అని ఒక పాట పాడతారు. భూపల్లెండున బ్రదర్ ఒక పాట పాడండి, స్తుతి పాట. పాట పుస్తకం అండి. బాగా వచ్చినటువంటి పాట పెద్ద పాట పుస్తకంలో 213. వినపడుతుందా బ్రదర్? బ్రదర్ వినపడుతుందా? వినపడుతుందండి. అంటే నెట్వర్క్ ప్రాబ్లం అన్నట్టు. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనలను విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సయన్, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సయన్, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్యకరుడు సదాకాలము, ఆశ్చర్యకరుడు సదాకాలము. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఘనత పొంద సదా రాజ్యమునిచ్చే, స్వాస్థ్యము పొంద వారసులమైతిమి. ఘనత పొంద సదా రాజ్యమునిచ్చే, స్వాస్థ్యము పొంద వారసులమైతిమి. హోసన్నా హోసన్నా విజయునికే, హోసన్నా హోసన్నా విజయునికే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. జగమును జయించే జీవితమునిచ్చే, శిలువ శక్తిచే మనలను గచెగా. జగమును జయించే జీవితమునిచ్చే, శిలువ శక్తిచే మనలను గచెగా. స్తుతులార్పింతుము ముక్తిదాతకే, స్తుతులార్పింతుము ముక్తిదాతకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని
పరమ తండ్రిని భజింపరండి. సంఘము ప్రభుని చేర తేరి చూచేగా, సదాకాలమాయనతో నుండనెప్పుడు. సంఘము ప్రభుని చేర తేరి చూచేగా, సదాకాలమాయనతో నుండనెప్పుడు. సాగిల పడేదము సృష్టికర్తకే, సాగిల పడేదము సృష్టికర్తకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. ప్రతి సమయంలో మనము మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయాన్ని చదువుతున్నాం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం బ్రదర్ రాజశేఖర్ బ్రదర్ చదువుతారు. ప్రైజ్ లార్డ్ మ్యామ్. ప్రైజ్ లార్డ్ అన్న. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియదు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఎక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలా అనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ యొక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వలన ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఎక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఎలాగూ శరీరము యొక్క ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలా అనగా, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము యొక్క శరీరములోనికి యొక్క ఆత్మయందే బాప్తిసము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవములుగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానిను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను.
అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. తల పాదములతో మీరు నాకక్కర్లేదని చెప్పజాలదు. అయితే అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చియున్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు ఆ అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు ఆ అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను, పిమ్మట కొందరిని బోధకులను గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువాని గాను, తర్వాత కొందరిని స్వస్థపరుచు కృపావరము గలవాని గాను, కొందరిని ఉపకారములు చేయు వారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయు వారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిగాను నియమించెను. అందరూ అపోస్తలుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషలకు అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గము మీకు చూపుచున్నాను. దేవుడి మాటలు మన వెనుకలు దీవించును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. అలాగే 13వ అధ్యాయాన్ని కూడా చదువుకుందాం. 13వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. బ్రదర్ జనార్దన్ బ్రదర్ చదువుతారు. సార్ ప్రైజ్ లాడు సార్. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 13వ అధ్యాయం చదువుకున్నాము. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమలేని వాడనైతే మ్రోగేడు కంచు గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను, ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మస్తరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతును. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. సార్ థ్యాంక్ యూ సార్.
ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. మరి సమయంలో మొదటి సమయాలు గ్రంథంలో మరి 2వ అధ్యాయంలో ఉన్నాం. దైవజనులు మన వదిలో ఉండి వాక్యాన్ని మనకు విశ్లేషిస్తున్నారు. శ్రద్ధతో విందాం. మరి వాక్య నిమిత్తమై క్లుప్త ప్రార్థన బ్రదర్ రాజన్న ప్రార్థన చేస్తారు. రాజన్న, నంద్యాల రాజన్న. సార్ ప్రైజ్ దలాడు సార్. చిన్న ప్రార్థన చేయనా వాక్యం కోసం? సార్ ప్రైజ్ దలాడు సార్. ప్రైజ్ లార్డ్. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువ, ఈ ఉదయకాల సమయం నందు మేమందరము వేరు వేరు చోట్ల ఉన్నను గూగుల్ మీట్ ద్వారా ఒకే మందగా మీ వాక్యాన్ని చదువుకున్నాం తండ్రి. దయగల ప్రభువ, ఈ వాక్యాన్ని నిత్యము మా జీవితంలో అలవర్చుకొని వాటి ద్వారా ధ్యానించుకొని మా మనసులను మార్చుకునేలాగున మీ కృపా వరములను ప్రసాదించండి అయ్యా. దయగల ప్రభువ, గడిచిన దినము మమ్మలను ఈ దినము మీ సజీవ దెక్కలో తెరుచుకున్నందుకు మీకు లెక్కలేని స్తోత్రములయ్యా. దయగల ప్రభువ, లోకరక్షక, మేము ఎన్నో తెలిసో తెలియకో తప్పిదములు చేస్తున్నామయ్యా. వాటిని మీరు చిన్న మనసుతో క్షమించి మాకు మంచి జ్ఞానమును, తెలివిని, బుద్ధిని ప్రసాదించండి అయ్యా. దయగల ప్రభువ, మీకే లెక్కలేని వందనములు ప్రభువ. దయగల ప్రభువ, ఇప్పుడు మేము వినబోయే వాక్యాన్ని మా ఫాస్టర్ గారు చెప్పే విషయాలను మేము జ్ఞాపకం చేసుకొని వాటిని మా జీవితాలలో అనుసరించేలాగున మీ కృపా కటాక్షములు మాకందరికి ప్రసాదించాలని, అదేవిధంగా గూగుల్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుని మీ యొక్క పాదాల చెంత వేడుకుంటున్నాం తండ్రి. మా మనవులను మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రములు. అది సమయాన్ని దైవజనులకి అందిస్తున్నాను. సార్ ప్రైజ్ లార్డ్ సార్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృపను బట్టి మరి యొక్క నూతన దినం దేవుని ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మనం ప్రతిరోజు సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ఈ దినాన సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఈ వచనంలో బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని వ్రాయబడి ఉంది. సమూయేలు దేవుని ఎదుట యెహోవాకు, ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు అన్నటువంటి ఇదే రకమైనటువంటి స్టేట్మెంట్ మనకు 2వ అధ్యాయంలో కూడా కనిపించింది. మనం కానీ ఒకసారి 2వ అధ్యాయానికి వెళ్తే 2వ అధ్యాయంలో 11వ వచనం చూడండి.
తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అదేవిధంగా ఈ 2వ అధ్యాయంలో 18వ వచనం గమనించండి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అంటే అక్కడక్కడ ఈ 2వ అధ్యాయంలో కూడా సమూయేలు గురించి అతడు యెహోవాకు పరిచర్య చేయుచుండెను అన్నటువంటి మాటలు ఉన్నాయి. 11వ వచనంలో ఉంది, 18వ వచనంలో ఉంది. అదేవిధంగా 26వ వచనం చూస్తే బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. యాక్చువల్గా 2వ అధ్యాయం అంతా కూడా ఏలీ గురించి, ఏలీ కుమారుడు గురించి, ఏలీ కుమారుడు వారి యొక్క చెడు ప్రవర్తన గురించి వ్రాయబడింది. ఈ 2వ అధ్యాయంలో ఈ మొదటి 10 వచనాల తర్వాత. అయితే అక్కడక్కడ మాత్రము సమూయేలు గురించి అతడు యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని దేవుడు ఈ గ్రంథకర్త ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తూ వస్తున్నాడు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఏలీ కుమారులు యాజకులై ఉన్నారు కదా, వారి గురించి ఇప్పటి వరకు ఈ 2వ అధ్యాయంలో ఒకసారి కూడా వాళ్ళు యెహోవాకు పరిచర్య చేయుచున్నారు అని చెప్పబడినటువంటి మాటలు కనిపించలేదు. వారు యాజకులై ఉన్నప్పటికీ ఆ విధంగా వ్రాయబడలేదు. బహుశా వారు తమకు తాము పరిచర్య చేసుకుంటున్నారు. వారి శరీరానికి, వాళ్ళ సుఖానికి వాళ్ళు పరిచర్య చేసుకుంటూ ఉన్నారు. కానీ సమూయేలు గురించి మాత్రం స్పష్టంగా అతడు పరిచర్య చేస్తున్నాడు అని పదే పదే వ్రాయబడింది. ఈ మాటలు గమనిస్తున్నప్పుడు నాకు మన అపోస్తుల కార్యాలు చూస్తే, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో అంతియొకయ పట్టణంలో ఆదిమ సంఘం ప్రారంభమైనప్పుడు ఈ రకమైనటువంటి మాటలే కనిపిస్తాయి. చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. ఈ 2వ వచనంలో ఆ ప్రారంభ వాక్యాన్ని గమనించండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా. సమూయేలు ఏ రకంగా అయితే యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడో, అదేవిధంగా ఇక్కడ ఈ ఆదిమ సంఘంలో ఇక్కడున్నటువంటి ఈ భక్తులు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా. మనం తర్వాత మీరు నిర్గమాకాండం 29వ అధ్యాయము, 27వ అధ్యాయము ఆ వాక్య భాగాలు గమనించినప్పుడు దేవుడు అహరోనును ఆయన కుమారులను యాజకులుగా నియమించినప్పుడు వాళ్ళు కూడా యెహోవాకు పరిచర్య చేయుచు వచ్చుచుండిరి అని వ్రాయబడి ఉంది. మిత్రులారా, ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ అపోస్తుల కార్యాల్లో ఇక్కడ ఈ భక్తులు వీళ్ళు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా ఆ తర్వాత ఏం జరిగింది? దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అందుకని చూడండి, పరిశుద్ధాత్మ
నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. కాబట్టి దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? వాళ్ళు దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ప్రభువుని సేవించుచూ ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు మనం చదివినటువంటి ఈ సమూయేలు, ఈ మొదటి గ్రంథం మూడవ అధ్యాయం 1వ వచనంలో కూడా సమూయేలు గురించి ఏమనుందంటే అతడు యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని ఉంది. మనం ఆ తర్వాత వచనాల్లో గమనిస్తే దేవుడు సమూయేలుతో మాట్లాడబోతున్నాడు. ఇక్కడ ఒక సత్యం అన్నది ఉన్నది. మనము దేవుని సేవించుచూ ఉండిన ఎడల, దేవునికి పరిచర్య చేయుచూ ఉండిన ఎడల తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఆయనకు పరిచర్య చేస్తున్నామంటే అర్థమైంది, ఆయనకు అందుబాటులో ఉన్నాం. ఆయన స్వరము వినడానికి మనం అందుబాటులో ఉన్నట్టు లెక్క. ఆ తర్వాత ఆ మొదటి వచనంలోనే 2వ భాగం చూడండి. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ దినాలు అంటే ఏలీ దినాలు, ఏలీ కుమారులు యాజకులుగా ఉన్నటువంటి దినాలు. ఆ దినాలలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అయితే మనం 2వ అధ్యాయం చదివినప్పుడు ఆ 2వ అధ్యాయంలో ఒక దైవజనుడు వచ్చి ఏలీకి, ఏలీ కుమారులకు వ్యతిరేకంగా ప్రవచించినట్టు మనం చూస్తాం. అంటే దేవుడు ఒక దైవజనుడు ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అయినప్పటికీ ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే ఆ దినాలలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అని వ్రాయబడి ఉంది. ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. నేను జస్ట్ ఆలోచన చేస్తూ ఉన్నాను, ఎందుకు యెహోవా దేవుని యొక్క ప్రత్యక్షత అరుదుగా ఉన్నది? ఎందుకు ఆయన స్వరము తరచుగా వినిపించుటలేదు? బహుశా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మన యొక్క హృదయ కాఠిన్య స్థితిని బట్టేమో. ఇప్పుడు ఏలీని చూడండి, ఏలీ కుమారులను చూడండి, వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నారు? ఆలయంలోనే ఉన్నారు కదా. వాళ్ళు ఎప్పుడు కూడా యాజకులుగానే ఉన్నారు కదా. దేవుని పనులు అని చెప్పి చాలా బిజీగా ఉంటూ వచ్చారు కదా. మరి ఎందుకు దేవుడు వారితో మాట్లాడలేదు? ఎందుకు? ఆ దినాలలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అని వ్రాయబడింది. బహుశా వారు ఆలయంలోనే ఉన్నప్పటికీ, పేరుకు వాళ్ళు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు దేవునికి ఎప్పుడు అందుబాటులో లేరేమో. కానీ మీరు సమూయేలు విషయం గమనించండి. సమూయేలు విషయము పదే వ్రాయబడింది. సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచుండెను, సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అతడు మనుషుల దయందును యెహోవా దయందును వర్ధిల్లుచుండెను. అంటే దాని అర్థం ఏంటి? సమూయేలు దేవునికి అందుబాటులో ఉన్నాడు. సమూయేలు దేవుని స్వరము వినేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఏలీ కుమారుడు మాత్రము దేవుని స్వరము వినే పరిస్థితుల్లో లేరు, దేవునికి అందుబాటులో లేరు. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు ఆలయంలో దేవుని పనులలో చాలా బిజీగా ఉండేవాళ్ళు. మిత్రులారా, ఒక్కోసారి మనం కూడా ఇంతే. మనం కూడా దేవుని పరిచర్యలోనే ఉంటాము, కానీ దేవునికి సమయం ఇవ్వలేము. అక్కడ వాక్యం చెప్పాలి, ఎక్కడ వాక్యం చెప్పాలి, వాళ్ళకు ప్రార్థన చేయాలి, చర్చిలో ఆ యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి, ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేయాలని చెప్పి చాలా బిజీగా ఉంటాము. కానీ దేవునితో గడపడానికి, దేవుని స్వరము వినడానికి మన దగ్గర సమయం ఉండదు. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసినా ఎలా ఉంటుందంటే, మనం చెప్పాలనుకున్నది చెప్పి ఇంకెళ్ళిపోతాం, ఆమేన్ అంటాం. అంతేగాని దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టుకొని దేవుని స్వరము కొరకు
కనిపెట్టుకొని ఉందాము అన్నటువంటి తలంపు చాలాసార్లు మనలో ఉండదు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి కొంచెం ఆలోచన చేయాలి. మరి 2వ వచనం చూడండి. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున, ఏలీ బాగా ముసలివాడైపోయాడు, కంటి చూపు కనపడడం లేదు. అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా. ఒక్కొక్కసారి ఏలీ గురించి ఆలోచన చేస్తుంటే కేవలము భౌతికమైన దృష్టే అతనికి మందగించలేదు, కానీ ఆధ్యాత్మికంగా కూడా కొంచెం ఆయన సన్నగిల్లిపోయాడు, మందదృష్టి కలిగినటువంటి వాడయ్యాడు. కాబట్టే తన కుమారులను అతడు గద్దించలేకపోయాడు. దేవుడే చెప్పాడు, నీకు నాకన్నా నీ కుమారుడే గొప్పవాడు. ఇది దేవుడిచ్చినటువంటి సాక్ష్యం. మిత్రులారా, శరీరంగా బలహీనతలు మనకు ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నాము అన్నది మాత్రం మనం ఆలోచన చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా మందదృష్టి కలిగి ఉంటే మనం సేవకు పనికిరాం. ఇక మన సమయం ముగిసినట్టే. ఒకప్పుడు నేను బాగా చేశాను, ఇప్పుడైతే ప్రార్థన చేయలేను, ఇప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండలేను, ఈ రకమైనటువంటి విధానం మన జీవితంలో ఉంటే వీఆర్ ఇన్ఎఫెక్టివ్ లీడర్స్. అంటే మనము సేవకు తగినటువంటి వారి కాదు. ఏలిని గమనిస్తే భౌతికంగా కనుదృష్టి మందగించింది, ఏదో ఓకే. ఎవరికైనా వయస్సు పెరిగేటప్పుడు, వయస్సు పెరిగే కొద్దీ అనేక రకాలైనటువంటి రుగ్మతలు, బలహీనతలు శరీరంలోనికి వస్తూ ఉంటాయి. కానీ అదే వయసు పెరిగేటప్పుడు ఆధ్యాత్మికంగా మాత్రము మనము దినదినమునకు ఇంకా షార్ప్గా తయారవ్వాలి. దేవుని స్వరము వినడంలో, పవిత్రతలో, దేవుని హృదయమును ఎరిగి ఉండుటలో మనం ఇంకా ఎదగాలి. దినాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ. అదే కదా, ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. అంతేగాని దినాలు గడిచే కొద్దీ మనం లోకంలోనికి జారిపోకూడదు మిత్రులారా. కానీ ఏలి విషయం చూస్తే భౌతికంగా అతనికి కనుదృష్టి మందగిలింది, కానీ ఆధ్యాత్మికంగా కూడా ఆయన చూపు స్పష్టంగా ఉన్నట్టు మనకు కనిపించలేదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, ఏలి నాకన్నా నీ కుమారుడే గొప్పవాళ్ళు అయిపోయారు. సరే, 3వ వచనం చూడండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. ఎప్పుడంట? దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా. ఎక్కడ పడుకున్నాడు, ఎప్పుడు పడుకున్నాడు అన్నటువంటి సమాచారాన్ని ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తుంది. ఎక్కడ పడుకున్నాడంట? దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పడుకొని ఉన్నాడంట. ఎప్పుడు పడుకొని ఉన్నాడు? దీపము ఆరిపోక మునుపు. ఇక్కడ దీపము ఆరిపోక మునుపు ఇంగ్లీష్లో చూడండి, ద ల్యాంప్ ఆఫ్ గాడ్ హ్యాడ్ నాట్ యెట్ గాన్ అవుట్. యాక్చువల్గా మనం కానీ నిర్గమాకాండంలో 27వ అధ్యాయము మనం ఆ అధ్యాయాన్ని చదివితే వాస్తవంగా రాత్రంతా కూడా యెహోవా మందిరంలో దీపం అనేది ఆరిపోకూడదు. కానీ ఇక్కడ ఏమనుందంటే, సమూయేలు దీపము ఆరిపోక మునుపు దేవుని మందసమున యెహోవా మందిరములో పండుకొని ఉండగా. అంటే బహుశా ఇక్కడ దీపము ఆరిపోక మునుపు ఆ పదం దేన్ని సూచిస్తుందంటే, ఇంకా పూర్తిగా చీకటి పడి అందరూ నిద్రపోక మునుపు, బిఫోర్ డాన్. అదొక ఫిగర్ ఆఫ్ స్పీచ్ లాగా ఉందేమో, కొంతమంది స్కాలర్స్ అలా అంటారు. అంటే ఇంకా అందరూ పూర్తిగా నిద్రపోలేదు, బిఫోర్ డాన్, చీకటి పడక మునుపు. ఆ రకంగా ఇదొక ఫిగర్ ఆఫ్ స్పీచ్ అయి ఉండొచ్చు అని కొంతమంది
బైబిల్ స్కాలర్స్ చెప్తున్నారు. మొత్తానికి చీకటైతే పడింది. సమూయేలు ఇక యెహోవా మందిరంలో పండుకొని ఉన్నాడంట. అప్పుడు 4వ వచనం చూడండి. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, నేను వచ్చినానెను. అతడు, నేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. దేవుడు సమూయేలును పిలిచెను. అంటే సమూయేలు అందుబాటులో ఉన్నాడు. సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ 2వ అధ్యాయంలో సమూయేలు, బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచుండెను అన్నటువంటి ఆ స్టేట్మెంట్ 2-3 సార్లు రాసిన తరువాత ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో చూడండి, యెహోవా సమూయేలును పిలిచెను అని వ్రాయబడింది. అయితే సమూయేలు ఇంకా కూడా దేవుని స్వరము వినడంలో ఆయనకు అనుభవం లేదు. మొత్తానికి సమూయేలును దేవుడు పిలిచాడు. అయితే వెంటనే సమూయేలు ఏమన్నాడంటే, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి వెళ్ళాడు. నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అంటే బహుశా ఏలీ పెద్దవాడు కదా, ఏలీకి కన్నులు కూడా సరిగ్గా కనబడడం లేదంటే ఏలీ అంత ఈజీగా తిరిగే వ్యక్తి ఏం కాదు. బహుశా సమూయేలు అనేక రీతులుగా ఏలీకి సహాయం చేస్తూ వచ్చాడు. ఏలీ పిలుచుంటాడు, ఏదన్నా అవసరమైతే నన్ను పిలుచుంటాడు అని సమూయేలు అనుకొని ఉండొచ్చు. అందుకని వెంటనే చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి వెళ్ళాడు. నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అంటే ఒక అలవాటు ప్రకారం జరిగినట్టుంది. అయితే ఏలీ అన్నాడు, 5వ వచనం 2వ భాగం చూడండి. అతడు, నేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరల 6వ వచనం. యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను. 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. 8వ వచనం. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. 3 సార్లు జరిగిందండి. ఇక్కడ 3 సార్లు ఈ సంభాషణ జరిగింది. మీరు ఒక విషయం గమనించారా? మీరు 4వ వచనం చూస్తే దేవుడు సమూయేలును పిలిచినప్పుడు అతడు ఏమన్నాడు? చిత్తమండి నేనున్నానని చెప్పి. అది 4వ వచనము. ఆ తర్వాత 6వ వచనం చూడండి. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి. మరల 3వసారి 8వ వచనంలో చూడండి, చిత్తము నీవు నన్ను పిలిచితివే. మీరు ఆ రెస్పాన్సెస్ గమనించారా? హియర్ ఐ యామ్, చిత్తమండి నేనున్నాను. దాని ఇంగ్లీష్లో హియర్ ఐ యామ్, హియర్ ఐ యామ్, చిత్తమండి నేను ఇక్కడ ఉన్నాను. ఈ యొక్క మాట చదువుతూ ఉంటే మనం కానీ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన కూడా అంతే. మీరు ఆదికాండం 22వ అధ్యాయం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం చూస్తే దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఆదికాండం 22 మొదటి వచనం చదువుతాను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అబ్రహాం అని పిలువగా అతడు ఏమన్నాడు? చిత్తము ప్రభువా అని పలికాడు. అదేవిధంగా మీరు ఆదికాండంలోని 46వ అధ్యాయం చూస్తే దేవుడు యాకోబును పిలిచినప్పుడు, యాక్చువల్గా యోసేపు ఈజిప్టులో ఒక మంచి స్థితిలో ఉన్నాడని యాకోబుకు తెలిసింది.
అప్పుడు తన కుమారుని చూడటానికి యాకోబు బయలుదేరిపోతూ ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు యాకోబుని పిలుస్తాడు. ఇది బెయేర్షెబా ప్రాంతంలో జరిగింది. దేవుడు ఇందాక అబ్రహాముతో మాట్లాడినప్పుడు కూడా అది బెయేర్షెబా ప్రాంతంలోనే జరిగింది. ఇది కూడా బెయేర్షెబా ప్రాంతంలోనే జరిగింది. చూడండి 46వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు రాత్రి దర్శనములు యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. అయితే ఆ 2వ వచనంలో గమనించండి, దేవుడు పిలిచినప్పుడు యాకోబు ఏమన్నాడు? చిత్తము ప్రభువా అనెను. ఇందాక అబ్రహాము కూడా అంతే, దేవుడు పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడు. ఇదే రకమైన ప్రతిస్పందన మనకి చాలాసార్లు కనిపిస్తుంది. మీరు కానీ యెషయా గ్రంథం చూడండి, దేవుడు యెషయాని పిలిచినప్పుడు ఆయన ఎలా ప్రతిస్పందించాడో. యెషయా గ్రంథము 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయానికి వచ్చి 8వ వచనం చదువుతున్నాను. అప్పుడు నేను ఎవని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఎలా ప్రతిస్పందించాడు యెషయా ప్రవక్త? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. హియర్ ఐ యామ్. ఇంగ్లీష్లో చూడండి ఎలా ఉందో. ఆ 8వ వచనంలో హియర్ ఐ యామ్, సెండ్ మీ. 8వ వచనంలో ఆఖరి భాగం హియర్ యామ్ ఐ, సెండ్ మీ అని ప్రవక్త అయినటువంటి యెషయా ప్రతిస్పందించాడు. మీరు గమనిస్తే అపోస్తుల కార్య గ్రంథంలో కూడా మనకి దమస్కు పట్టణంలో ఈయన అననీయ అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు. ఈ అననీయ అనేటువంటి భక్తునితో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ సౌలు గురించి మాట్లాడినప్పుడు కూడా అననీయ భక్తుడు అలానే ప్రతిస్పందించాడు. చూడండి ఈ 9వ అధ్యాయం 10వ వచనం అపోస్తుల కార్యాలు. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయా అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. ప్రభువా ఇదిగో నేనున్నానెను. మీరు ఇంగ్లీష్లో చూస్తే ఎలా ఉందంటే ఎస్ లార్డ్ హీ ఆన్సర్డ్. ఎస్ లార్డ్ హీ ఆన్సర్డ్. అంటే దాదాపు ప్రతి చోట కూడా దేవుడు పిలిచినప్పుడు భక్తులు ప్రతిస్పందించినటువంటి విధానం ఒకే రీతిగా ఉంది. చిత్తమండి, నేనున్నాను. ఆ పిలుపులో ఒక విషయాన్ని మీరు గమనించారా? ఆ పిలుపు ఎవరి పిలుపు అంటే ఒక దాసుని పిలుపు. అంటే దాసుని ప్రతిస్పందన. ఒక యజమానుడు పిలిచినప్పుడు ఒక దాసుడు ప్రతిస్పందించే విధానము చిత్తమండి, నేనున్నాను. అదనమాట మిత్రులారా. అందుకనే సమూయేలు గురించి పదే పదే ఏమని వ్రాయబడింది? పరిచర్య చేయుచుండెను, పరిచర్య చేయుచున్నాడు. పరిచర్య చేయుచున్నాడు కాబట్టి దేవుడు మాట్లాడటానికి ఒక అవకాశం ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతోటి. అదే మనం చూసింది ఇందాక ఆదిమ సంఘంలో కూడా. అక్కడ భక్తులు వాళ్ళందరూ దేవుణ్ణి సేవిస్తూ ఉపవాసం ఉంటూ వచ్చారు కాబట్టి పరిశుద్ధాత్మ ప్రభువు మాట్లాడాడు. మిత్రులారా, మనం కూడా మన పరిచర్య ఎలా ఉండాలంటే, మన పరిచర్య దేవుని స్వరము వినగలిగినటువంటి పరిచర్య మనం చేయాలి. ఈ విషయాన్ని మనం బాగా ఆలోచించుకోవాలి మిత్రులారా. దేవుని పరిచర్య చేయగలిగినటువంటి దేవుని స్వరము వినగలిగినటువంటి పరిచర్య మనం చేయాలి. కానీ ఒక్కొక్కసారి మనం ఎలా ఉంటామంటే, నేను చేసేదేదో నేను చేస్తా, దేవుని స్వరం వినేది లేదు, నాకు ఇది అనిపించింది నేను చేస్తా. మిత్రులారా, అటువంటి సేవ మంచి సేవ కాదు. ఇక్కడ చూడండి, దేవుడు యెషయాకి ఎందుకు కనిపించాడు? దేవుడు ఎవరు పోతారు మా నిమిత్తం అంటే, చిత్తమని ఆయన నేనున్నాను, చిత్తం ప్రభు నేనున్నాను. ఎస్ లార్డ్ అంటే ఏంటి? దేవుని స్వరము విని, దేవుని హృదయ భారమును ఎరిగి, దేవుని పిలుపును ఎరిగి ప్రవర్తించే సేవకులు వీళ్ళు.
నేను ఇంకా నిర్గమాకాండం చదవలేదు, కానీ నిర్గమాకాండం 3వ అధ్యాయంలో కూడా ఆ యొక్క హోరేబు పర్వతం పైన మోషేకు ఆ మండుచున్నటువంటి ఆ యొక్క పొద కనిపించినప్పుడు అతడు అటే పోతాడు. ఏందబ్బా ఈ పొద మండుచూ ఉన్నది, కానీ ఇది కాలిపోలేదు. అతడు ఆ పొదను సమీపించినప్పుడు కూడా దేవుడిదే మాట్లాడతాడు. మోషేని పిలిచినప్పుడు అతడు చిత్తం ప్రభువా అంటాడు. మిత్రులారా, మన యజమానుడు మాట్లాడినప్పుడు ప్రతిస్పందించే సేవకులుగా మనం ఉండాలి. అబ్రహాము కానీ, సమూయేలు కానీ, యాకోబు కానీ, మోషే కానీ, యెషయా కానీ, అననీయ కానీ, వీళ్ళు దేవుని స్వరము వినగలిగేటువంటి స్థితిలో సేవ చేస్తున్నారు. మరి మన సేవ ఎలా ఉందో మనం గమనించాలి. చాలా సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. కాబట్టి మనం చదివినటువంటి వచనాల్లో కొన్ని పాఠాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది, సమూయేలు దేవునికి పరిచర్య చేస్తున్నాడు, యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. మనం కూడా యెహోవాకు పరిచర్య చేయువారిగా ఉండాలి. అంతేగాని మన సొంత కోరికలు, మన సొంత సుఖాల కొరకు కాదు, యెహోవాకు పరిచర్య చేయువారిగా మనం ఉండాలి. మొదటిది. రెండవ విషయము, ఏలి భౌతికంగా మందదృష్టి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అది పర్వాలేదు, వయసు పెరిగే కొద్దీ. కానీ ఏలిని మనం గమనిస్తే ఆధ్యాత్మికంగా కూడా అతడు మందదృష్టి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మిత్రులారా, ఆధ్యాత్మికంగా మందదృష్టి కలిగినటువంటి వారు సేవకు పనికిరారు. ఒకప్పుడు మనం బాగా ఉన్నామేమో, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాము? ఒకప్పుడు మనం ప్రార్థన చేసాం, ఒకప్పుడు ఉపవాసం చేసాం, ఒకప్పుడు పవిత్రంగా ఉన్నాం. దాన్ని బట్టి ప్రస్తుతం మనం జీవించలేం కదా. ప్రస్తుతం మనం ఒక ఎఫెక్టివ్ లీడర్గా ఉన్నామా? ఎఫెక్టివ్ అంటే బాగా పనిచేసేటువంటి సేవకులుగా ఉన్నామా లేమా? చురుకైనటువంటి దృష్టి కలిగినటువంటి సేవకులుగా ఉన్నామా లేమా? మనం ఆలోచన చేసుకోవాలి. అది రెండో విషయము. మూడో విషయం ఏంటంటే, సమూయేలు మాదిరిగానే మిగిలినటువంటి భక్తులు ఎలా ప్రతిస్పందించారు? దేవుని స్వరము వినగలిగేటువంటి వారిగా ఉండాలి. దేవుని స్వరానికి ప్రతిస్పందించే వారిగా మనం ఉండాలి. ఒక దాసుడిగా ప్రతిస్పందించాలి. కాబట్టి ఈ యొక్క విషయాలను గ్రహించి ముందుకు సాగిపోవడానికి కావలసిన సమృద్ధి అయినటువంటి కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కడప విషయంలో మరి కొన్ని మామూలుగా సహోదరులు కూడా ఉన్నారు. సార్ జాయిన్ అయినాడు. సార్ ఎంతసేపు అయింది డిస్కనెక్ట్ అయ్యేది? సార్ అది సార్ 10 నిమిషాలు అయింది సార్. మరి ఎవరు నాకు కాల్ చేయలేదు, ఎందుకని? నేను కాల్ చేస్తే మీకు కాల్ తగలేదు సార్. ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటున్నా సార్ మీది. లేదు, నెట్వర్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. నాకు తెలియదు అసలు. అంటే నాకు ఇక్కడ కనిపించదు. నేను బైబిల్ చూసి చెప్తూ ఉంటాను, నాకు కనిపించదు ఇక్కడ కనెక్ట్. నేను కాల్ చేశాను సార్. కాల్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ కాబట్టి ఏమైనా ఛార్జింగ్ లేదేమో. సరే, ఎందుకంటే సహోదరులు కదా చెప్తున్నాను, ఛార్జింగ్ లేదేమో నేను కాల్ చేసి వచ్చాను అని ఒక పాట పాడి వెయిట్ చేశాను సార్. అయ్యో, నాకు తెలియదు సార్. ఇప్పుడు చూస్తే అయిపోయిన తర్వాత నెట్ లేదు. సరే, పర్వాలేదు సార్, పర్వాలేదు. సమయం అయిపోయింది కదా, ప్రొసీడ్ అవ్వండి. అదే సార్, ఆ విషయమే వెయిట్ చేసి ఒక పాట పాడి మళ్ళీ కాల్ చేసి ఇవన్నీ జరిగాయి సార్. సరే, ఇంకా ప్రార్థన అంశాలను తెలియపరచండి అని వెయిట్ చేసి ప్రార్థన అంశాలు తెలియపరచండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. రామని కోసం ప్రార్థన చేయండి. జాబ్ విషయంలో ఇంటర్వ్యూ మళ్ళీ పెట్టుకుంది. ఓకే సార్. అలాగే కడప విషయంలో మరి 10వ తారీఖున మరి ఇది కాన్ఫరెన్స్ అయిన తర్వాత రాజశేఖర్ బ్రదర్ వీళ్ళకొన్న లైన్లో ఉంటారు, సహోదరులు జనార్దన్ లైన్లో ఉంటారు, సారు ఇంకా సురేష్ వీళ్ళతో కూడా డిస్కస్ చేసి మనం బేస్తవారం బైబిల్ స్టడీ ఉంటుంది, బుధవారం వెళ్ళి రాగలుగుతానికి ప్రయత్నం చేయడానికి డిస్కస్ చేస్తాం ఆ విషయాలను బట్టి. అందులో మళ్ళా సమయం అంటే ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా రాజశేఖర్ అన్నకి, అలాగే పిలిపన కూడా సెలవు పెట్టుకోవాలా, ఈ విషయాలు బట్టి. సరే, ప్రార్థన చేయండి కడప విషయంలో. అలాగే ఈ నెల చివరి 29, 30 నుంచి
వచ్చే నెల 4వ తారీఖు వరకు పచ్చలింగాల్లో 5 రోజులు బీబీఎస్, అలాగే సాయంకాలపు సభలు ఉంటాయి. చివరిగా 6వ రోజు సేవకుల మీటింగ్ ఉంటుంది. ఈ విషయాలను బట్టి అక్కడ పాంప్లెట్ రెడీ చేశారు. అందులో దేవుని దినానికి చక్కని వాతావరణము, అలాగే దైవజనులు సంపూర్ణమైన ఆరోగ్యంతో వారు రాగలిగి చక్కగా వాక్యాన్ని అందించగలిగేవారు. ప్రజలు కూడా దేవుడి చిత్తంలో ఏర్పరిచిన బిడ్డలందరూ రాగడానికి, బీబీఎస్ చక్కగా జరగడానికి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి కోసం కూడా మరి మా కుమారుడు, చిన్న కుమారుడు పృథ్వీరాజు కోసం, అలాగే మా కోడలు అవిల మరి హైదరాబాద్లో ఉంటారు, మరి అమ్మాయి కోసం ప్రార్థన జాబ్ కోసం. అలాగే బ్లెస్సి, ఇంకా మా నిస్సి వాళ్ళ అంటే హైవేల చెల్లి బ్లెస్సి కోసం కూడా జాబ్ కోసం ప్రభుత్వం కనిపెడుతున్నారు. సహాయం దయచేయాలని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇందాక చెప్పినట్టు అక్క శివకుమార్ కుమార్తె ఆమని కోసం కూడా ప్రార్థించండి. ఈరోజు ఇంటర్వ్యూ ఉందని, జాబ్ కోసం హైదరాబాద్లోనే ఉన్నారు. ఈ సమయంలో మనం ప్రార్థనలు నడిపించడానికి బ్రదర్ జనార్దన్ బ్రదర్ ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకున్నాం సార్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడవైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వేల వందనాల స్తుతుల స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి నాయన. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడిన ప్రభా, మరి యొక్క దినమును తండ్రి నాయన, ప్రశస్త దినమును తండ్రి మాకు ఇచ్చినందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను నాయన. గడిచిన రాత్రులు తండ్రి మంచి నిద్రను అనుగ్రహించి ప్రభా, తిరిగి ఉదయాన్నే ప్రభా నీ సన్నిధిలో మేమందరం ఈ విధంగా కలుసుకొనుటకు నాయన మీరు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, మీకే స్తోత్రం స్తోత్రం నాయన. మరి ముఖ్యంగాను ప్రభా మా అందరికీ నైనా, ఇక్కడ చేరువున్న ప్రతి ఒక్కరికి నైనా మంచి ఆరోగ్యంతో ఉన్నామంటే అదంతా నీ కృపనైనా, మీరు ఇచ్చినది ప్రభా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, కనపరుస్తున్నామయ్యా. నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు నాయన, మీకే వందనాలు చెల్లించుకున్నాం నాయన. మరి నాయన ప్రతిదినం ప్రభా నీ దాసుని ద్వారా నాయన నీ వాక్యంను తండ్రి మాకు వివరిస్తుండగా తండ్రి ప్రభా నాయన, నీ కృపలోనే తండ్రి మేము వర్ధిల్లులాగున తండ్రి మాకు సహాయం దయచేయండి నాయన. తండ్రి బాలుడైన సమూయేలు ప్రభా నీ సన్నిధిలో ఎలాగ ఎదుగుచున్నాడు ప్రభా, ఆ విధంగా తండ్రి మమ్మల్ని కూడా ప్రభా నీ పరిచర్యలు నీ చిత్తమైతే మమ్మల్ని వాడుకోమని ప్రభా వేడుకొంచున్నాం తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. నీ యందు భయభక్తులు గల వారమై తండ్రి జీవించుటకునైనా ఒక సహాయం దయచేయండి నాయనా. నీ కృపా కాపుదల మాపై ఉంచండి దేవా నాయన. నీ చిత్తమే తండ్రి, ఈ విధంగా మేము కూడుకుంటున్నామంటే నీ చిత్తమే ప్రభా తండ్రి. మీరే సహాయం దయచేయమని ప్రభా వేడుకొచ్చున్నాం నాయన. గొప్ప దేవా, మీకే స్తోత్రం స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగాను ప్రభా విజన్ కాన్ఫరెన్స్ కొరకై ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం దయచేయండి నాయన. నీ చిత్తం అయితే ప్రభా ఒక దినాన్ని మీరు బయలుపరచండి దేవా తండ్రి. 10వ తారీఖున వెళ్ళి తండ్రి అక్కడ ఉన్న సహోదరులను కలిసి రావాలనుకుంటాం ప్రభా. స్థలం విషయంలోనూ తండ్రి మీరు కృప చూపండి అయినా, ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది మీరు బయలుపరచమని ప్రభా నీ సన్నిధిలో అడుగుచున్నాం అయినా. సహాయం దయచేయండి అయ్యా. నీ చిత్త ప్రకారంగానైనా సహోదరులను వెళ్ళినైనా తిరిగి వచ్చుటకు కృప చూపమని నాయన నువ్వు వేడుకొంచున్నాం తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. అలాగే నాయన ప్రభా ఈ నెల చివరి 2 రోజులు నాయన, వచ్చే నెల 4 రోజులు తండ్రి ప్రభా ఎస్కోలు ప్రార్థన మందిరంలో తండ్రి విబిఎస్ పెట్టి ఉండగా నాయన నీ దాసుడు తండ్రి ఆ తండ్రి కార్యక్రమంలో మీరు నడిపించమని ప్రభా నేను వేడుకొంచున్నాం తండ్రి. సహాయం దయచేయండి. 5 రోజుల ప్రోగ్రాం అంతటికి నైనా మీరు ప్రతిదీ సమకూర్చి ప్రభా పిల్లలకు నైనా అన్ని ఏర్పాట్లు మీరు చేయమని ప్రభా నీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. కృప చూపండినైనా, సహాయం దయచేయండి అయ్యా. గొప్ప దేవా, మీరు తండ్రి
ఎన్నో అద్భుతాలు మా ఎడల చేసినారు ప్రభా నాయన. ప్రతిదీ మీరు దయచేయవని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం దయచేయండి నాయన. గొప్ప దేవా మీకే స్తోత్రం స్తోత్రం నాయన. అలాగే నాయన ఉద్యోగాలకు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకున్నాయినా ఆయన సిస్టర్ ఆమెని బట్టి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా. తను హైదరాబాదులో ఇంటర్వ్యూకి వెళ్తుండగానైనా మీరు సహాయం దయచేయండి అయ్యా. నీ చిత్త ప్రకారంగా బిడ్డకునైనా మంచి ఉద్యోగం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి సహాయం దయచేయండి నా బిడ్డపై నీ కాపుదల ఉంచమని నిన్ను వేడుకొంచున్నాం నాయన. అలాగే నైనా సహోదరుడు పృథ్వీని బట్టి కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. తను కూడా తండ్రి మంచి ఉద్యోగం దయచేయమని ప్రభా నీ సన్నిధిలో అడుగుతున్నాం నాయన. అలాగేనైనా సహోదరి హవిరాన్ని బట్టి కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారి చెల్లెలను బట్టి కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరు సహాయం దయచేయండి. ఉద్యోగం కొరకై తండ్రి ఎదురు చూస్తుండగా మీరు సహాయం దయచేయమని ప్రభా, మీరే ప్రతిదీ అనుగ్రహించమని నీ చిత్తంలో నడిపించమని ప్రభా వేడుకొంచున్నాం నాయన. గొప్ప దేవా మీకే స్తోత్రం తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. ఇక తండ్రి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఉంటే ప్రభా జ్ఞాపకం చేసుకున్నాయినా మంచి స్వస్థత ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని నీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. గడిచిన కాలంలో ప్రభా నీ సన్నిధిలోనైనా ఉంచి ప్రార్థించగానైనా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినావు ప్రభా. ఎన్నో అద్భుతములు చేసినావు ప్రభా తండ్రి. అవన్నీ మేము చూసినాం ప్రభా. వాటన్నింటిని బట్టి జ్ఞాపకం చేసుకొని ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఇంకా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేసి నీ చిత్తం నడిపించుకోమని వేడుకొంచున్నాం తండ్రి. అన్నమ్మక్కను వేరేసును చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగేనైనా డిఎస్సి ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఉన్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకున్నైనా నీ చిత్తంలోనైనా ఉద్యోగం అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. మీరే సహాయం దయచేయండి అయ్యా. కృప చూపండి అయినా. అలాగే తండ్రి వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారందరి జ్ఞాపకం చేసుకున్నైనా తండ్రి నీ చిత్తంలో ప్రతి ఒక్క బిడ్డకు వివాహం జరిపించమని వేడుకొంచున్నాం నాయన. అలాగే తండ్రి నిన్నటి దినమున తండ్రి ప్రభు కుమార ఎలీషారాని విషయంలోనైనా మీరు సహాయం చేసి నీ చిత్తంలో జరిగించిన విధానాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఆనాడు కానా విందులో తండ్రి మీరు అద్భుతం చేసిన విధంగా తండ్రి వారి ఇరువురిని ప్రభానైనా నీ సన్నిధిలో జతపరిచిన విధానాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా తండ్రి. ఆనాడు నిజంగా తండ్రి అబ్రహాము శారానైనా ప్రభా అనిలుగా ఉన్నప్పటికీనైనా నీ చిత్తంలో ఏ విధంగా కలిపి తండ్రి వారి ద్వారా నీ సంతానాన్ని ఏ విధంగా లోకమంతటా ఇచ్చినావు ప్రభా, అదే విధంగా ప్రభా వారిరు కూడా నాయన ప్రభా అన్నిగా తండ్రి ఉండి నీ నామంలో రక్షణ పొందుకొని ప్రభా నీ సన్నిధిలో వివాహం జరిపించుకుంటూ అద్భుతము చూసినాం ప్రభా. నిజంగా నాయన నీ కృప నీ ప్రేమనైనా ఇరువురు బంధువుల మధ్యన ప్రభా ఎలాంటి నాయన కారణాలు కూడా లేకుండా ప్రభా నాయన నీ చిత్తంలో వివాహం జరిపించడాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం నాయన. గొప్ప దేవా మీకే స్తోత్రం స్తోత్రం నాయన. మా సహోదరుడు నాయన ప్రభు కుమార్ మా సంఘంలో ఒక సహోదరుడిగా తండ్రి ప్రభా ఉంటుండగా మీరు సహాయం చేసినారు ప్రభా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి నీ కృపా కాపుదల బిడ్డలపై ఉంచమని ప్రభా నీ చిత్తంలో ఆ కుటుంబాన్ని ఇంకా నాయన మీరు ఏ విధంగా వాడుకోవాలో తండ్రి నీ సేవలో నీ పరిచర్యలో నాయన భద్రపరచుకోమని ప్రభా వేడుకొచ్చాం తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. గొప్ప దేవా మీకే స్తోత్రం స్తోత్రమైన. అలాగే ప్రభా ఇంకా నాయన గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నైనా ఎవరెవరికి ఏ సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో ప్రభా ఎరిగిన వాడు నాయన ప్రతి సమస్య నుంచి విడిపించినైనా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీ కృపా కాపుదల బిడలపై ఉంచమని ప్రభా నేను వేడుకొంచున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈరోజు నీ పరిశుద్ధ దినం ఆదివారం తండ్రి మేమందరమును ప్రభా నీ మందిరాలు తండ్రి కూర్చొని నిన్ను ఆరాధించుటకు మాకు సహాయం దయచేయండి. నీ కృపా కాపుదల బిడలపై ఉంచి ప్రభా నీ చిత్తంలో ప్రతి ఒక్కరు నడిపించుకోమని ప్రభా
నీ ప్రియకుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో నిన్ను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తములకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. అందరికీ వందనాలు మిత్రులారా. అందరికీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కడప విషయంలో మాట్లాడటానికి సహోదరు లైన్ లో ఉండండి, ఎవరు పోయినా పర్వాలేదు.